తెలుగుదేశంలో సకల శాఖ మంత్రి లోకేషేనా? ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నమాట ఇది. గతంలో వైసీపీ అప్పుడు అసలు ఏ పదవి లేకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని చెప్పి అసలు తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా ఆయన ట్రోల్ చేసేవాళ్ళు. జనసేన వాళ్ళు అంతే, ఇక బీజేపీ వాళ్ళు, వీళ్ళు వాళ్ళని లేదు, అందరూ ఆ సకల శాఖ మంత్రి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం కాదుగా. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు ఉన్న ప్రభుత్వంలో, 3 పార్టీలు ఉన్న ప్రభుత్వంలో అసలు జనసేన తప్ప మిగతా అన్ని శాఖలు ఇక అసలు లోకేష్ గారే చూసుకుంటున్నారా అని డౌట్ వస్తుంది. ఎందుకంటే నిన్న కూడా ఈ సంఘటన శ్రీకాకుళంలో జరిగినప్పుడు, వెంకటేశ్వర స్వామి గుడిలో, కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో సంఘటన జరిగినప్పుడు, దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మొత్తం లోకేష్ గారే మొత్తం అందరినీ సమన్వయం చేయడం, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అని చెప్పడం, పైగా ఆయనే ఇక్కడికి రావడం. దేవాదాయ శాఖ మంత్రి మాత్రం ఎక్కడో ఆయన ఊళ్ళో ఉన్నారు, ఈయన కూడా ఎక్కడో హైదరాబాద్లోనో మొత్తానికి విజయవాడలోనో ఎక్కడ ఉన్నాడు. మొత్తానికి ఈయన మాత్రం పరిగెత్తుకుని కాశీబొగ్గకి మాత్రం ఆయన వచ్చారు, లోకేష్ గారు. ఆయన బాధ్యత తీసుకోవడం బాగుంది. కాకపోతే అసలు మిగతా మంత్రులతో సంబంధమే లేదన్నట్టు అసలు ప్రతి దాంట్లోనూ ఆయనే ఇన్వాల్వ్ అయిపోవడం, ఆయనే వచ్చేయడం అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని పరిస్థితి. అసలు మనం పని చేయాలా అక్కర్లేదా, మన బదులు అన్నీ ఆయనే వెళ్తారా అని. ఆయన రావడం కాకుండా దేవాదాయ శాఖ మంత్రిని పంపించుంటే అద్భుతంగా ఉండేది. సరే, ఆయన వస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ లోకల్గా ఎంపీగా ఉన్న అచ్చెన్నాయుడు గారి ఆ లోకల్గా ఎమ్మెల్యే, అంటే ఆ పక్కనే ఎమ్మెల్యే శ్రీకాకుళంలోనే అచ్చెన్నాయుడు గారు వచ్చారు. ఆ తర్వాత ఇంకో ఎంపీ గారు అక్కడ శ్రీకాకుళం ఎంపీ, ఆయన కూడా పరిగెట్టుకు వచ్చాడు. ఆయన అయితే భోపాల్లో ఏదో ప్రోగ్రాం ఉంటే ఆయన పరిగెట్టుకు వచ్చాడు. వీళ్ళందరినీ కూడా లోకల్గా ఉన్న ఎమ్మెల్యేని వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసింది లోకేష్ గారే చేశారు. సో అదంతా బాగుంది, చాలా బాగుంది. అందరినీ కోఆర్డినేట్ చేయడం, తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం జరగట్లేదు అనేది పరిశీలించడం, హోంమంత్రిని దాని మీద ఏంటి చూడండి అని చెప్పడం, ఇవన్నీ బాగున్నాయి. కాకపోతే ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పనులు. నారా లోకేష్ అనే వ్యక్తి కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రి మాత్రమే, అది కూడా విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ ఉంది, అంతవరకు చూడాలి. మిగతా వాళ్ళందరికీ ఈయన ఎందుకు కోఆర్డినేట్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని ఈయన ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం. అది కాకుండా ఢిల్లీకి వెళ్ళాలంటే, ఏ పని మీద ఢిల్లీ వెళ్ళాలన్నా కూడా, ఎవరికి ఏ శాఖకి సంబంధించి ఢిల్లీ పని ఉన్నా కూడా లోకేష్ గారు వెళ్ళిపోతున్నారు. ఆ శాఖలకు సంబంధించిన మంత్రులని అక్కడ కేంద్రంలో, ఆ శాఖలకి వేరే వేరే శాఖలకి, విద్యాశాఖ, ఐటీ శాఖ కాకుండా మిగతా శాఖల అందరి మంత్రులని కూడా వాళ్ళకి సంబంధించిన కూడా ఈయనే వెళ్ళి వాళ్ళ తరఫున, ఇక్కడ ఉన్న ఈ మంత్రుల తరఫున కూడా అర్జీలు ఆయనే ఇచ్చేసి, మాకు ఈ శాఖలో ఇది కావాలి, ఈ శాఖలో ఇది కావాలి, ఈ శాఖలో ఇది కావాలని చెప్పి కేంద్రంలో ఆయా శాఖల మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇవ్వడం, వాళ్ళతో ఫోటోలు దిగడం, వాళ్ళకి శాల్వాలు కప్పడం, ఈ పని మొత్తం కూడా అసలు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఏ పని ఉన్నా సరే ఆయన వెళ్ళిపోతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఢిల్లీ వెళ్ళి అన్నాళ్ళు అయిందో. సరే, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, వాళ్ళ శాఖలు వాళ్ళు చేస్తున్నారు. కానీ అందరికి సంబంధించిన రిప్రజెంటేషన్లు ఈయన ఇచ్చేస్తున్నాడు అక్కడ. అంటే సకల శాఖ, తెలుగుదేశానికి సకల శాఖ మంత్రి ఈయనలాగా ఉన్నది పరిస్థితి. పెట్టుబడుల కోసం విదేశాలు వెళ్ళాలంటే ఈయనే వెళ్ళిపోతాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే ఈయన వెళ్ళిపోతాడు, ఇంకో దేశానికి వెళ్ళాలంటే ఈయన వెళ్ళిపోతాడు. వాళ్ళ పార్టీలో ఎవరు మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే ఇవి కుటుంబ పార్టీలు కాబట్టి ఎవరు మాట్లాడలేని పరిస్థితి. తండ్రి తర్వాత కొడుకు, అలాగా అది అందరూ అనుకునేదే కాబట్టి. ఇది ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం అయితే అసలు దీని మీద గొడవ ఉండేది కాదు, ఇంకా ఆటోమేటిక్గా ఇది జరిగిపోయేది. కానీ కూటమి ప్రభుత్వంగా ఉన్నప్పుడు కూడా సకల శాఖ మంత్రిలాగా ఆయనే వ్యవహరించడం, ఇక్కడ పోనీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదామంటే మాట్లాడితే అబ్బే నువ్వు చెప్పింది తప్పని వేరే వాళ్ళతో చెప్పించడం చూసాం కదా. భీమవరంలో డిఎస్పీ వ్యవహారం ఏమని చూసాం కదా. అబ్బాయి నువ్వు చెప్పిందంత తప్పు అబ్బాయి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారితో ఒక స్టేట్మెంటు, మంత్రి పార్థసారథితో ఒక స్టేట్మెంటు, మళ్ళీ
వేరే వాళ్ళ ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరితోటి హోమ్ మినిస్టర్ తోటి వీళ్ళందరితోటి అంత సీన్ లేదన్నట్లాగా అదే అతని మీద అంత చర్యలు తీసుకోక్కర్లేదు. ఇప్పుడు దాకా చర్యలే లేవు. అసలు ఏం జరిగిందో ఏంటో తెలియదు. అది పక్క వెళ్ళిపోయింది. అది ఆ వ్యవహారం భీమవరం డిఎస్పీ వ్యవహారం అనేది పూర్తిగా పక్క వెళ్ళిపోయింది. ఏదో కమిటీ వేస్తున్నారు, ఆయన మీద ఏదో ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ ఏమైనా తెలియదు. అసలు ఆయన మీద చర్యలు ఉన్నాయా లేవా, ఆయన సచ్చీలుడా ఏంటనేది తెలియదు. మొత్తం ఆ వ్యవహారం మొత్తం పక్క వెళ్ళిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇష్యూలో మాట్లాడితే దాన్ని ఏదో రకంగా పక్కదారి పట్టించేయడం, దాన్ని తగ్గించేసే ప్రయత్నం చేయడం, ఆయనకి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళే మాట్లాడేసేయడం, మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాట్లాడేయడం. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రుల వ్యవహారాలన్నీ కూడా ఈయన చూసేయడం. ఇది రెండు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడం. అంటే ఏతావాత ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలుచుకుందంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారే, ఇంక మధ్యలో ఇంకెవ్వడు లేడు, అంటే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని నడిపేది లోకేష్ గారే అని చెప్పే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేస్తున్నారు. దానికోసం అని చెప్పి లోకేష్ ప్రోయాక్టివ్ అనుకోవాలా, ఇది ఓవర్ యాక్టివ్ అనుకోవాలా అనేది అర్థం కాని పరిస్థితి. ప్రోయాక్టివ్గా ఉన్నంతసేపు పర్వాలేదు, ఇది ఓవర్ యాక్టివ్ అయిపోతే కనుక ఇబ్బంది వస్తుంది. కూటమిలో చాలా ఇబ్బందులు వస్తాయి. సో మరి ఇప్పటికే కూటమిలో ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతున్నట్టు కనపడుతుంది. పైన అంతా బాగున్నట్టు కనపడినా కూడా లోపల అంత సవ్యంగా లేదు అనేది అందరికీ బయటికి వస్తున్న విషయం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవుదామని ప్రయత్నం చేస్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి గారిని కలుసుకోవడం కానీ, ఆయన దగ్గర పర్మిషన్లు వచ్చేసినాయి, ఇంకేముంది అది అని చెప్పి ఫిలర్లు వదులుతున్నారు. నెక్స్ట్ అసలు 2026 రాగానే ఇక ముఖ్యమంత్రికి అనౌన్స్ చేయడమే ఆలస్యం లోకేష్ అన్నట్లాగా ఫిలర్లు వదులుతున్నారు బయటికి. ప్రధానమంత్రి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని చెప్పి ఫిలర్లు వదులుతున్నారు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఈయన మొత్తం అన్ని శాఖల్ని ఆయనే చూసుకునేలాగా ఆయన ఎక్స్పీరియన్స్ని తెచ్చుకుంటున్నారా, ప్రోయాక్టివ్గా ఉంటున్నారా, ఓవర్ యాక్టివ్గా ఉంటున్నారా ఏదనేది కాదు. కానీ మొత్తానికి కూటమి ప్రభుత్వం ఉండటం వల్ల ఇప్పుడు ఈ సమస్య, ఆయన అంత యాక్టివ్ అయిపోవడం. చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా ఈయనే తిరిగేస్తూ అన్నిట్లోనూ, ఒక పక్క పార్టీలోనూ ఈయనే, పార్టీ వ్యవహారాలు ఈయనే, పార్టీలో ఏదైనా పదవులు పంపకాలు ఏదైనా చేయాలి, నామినేటెడ్ పోస్టులు వేయాలి అంటే కూడా అన్నీ ఈయన చెప్పిన వాళ్ళకే. సో ఏది చూసినా కూడా ఫోకస్ అంతా కూడా లోకేష్ అన్న ఫోకస్ తీసుకురావడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రయత్నిస్తున్నది క్లారిటీ ఉంది, అందరికీ అర్థమైపోతుంది. కానీ ఇది కూటమికి ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేది చూడాల్సిన అంశం. రాబోయే రోజుల్లో తేలుతుంది ఏం జరుగుతుంది అనేది. చూద్దాం ఏం జరుగుతుందో. దీని మీద లోకేష్ గారి ప్రోయాక్టివ్ లేదా ఓవర్ యాక్టివ్ ఆ విధానం మీద రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు, భారతీయ జనతా పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లోకేష్ గారు సకల శాఖ మంత్రిలాగా వ్యవహరిస్తుండడం కరెక్టేనా కాదా, కూటమిలో కరెక్టేనా కాదా అనేది మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.